ఒక వయసు వచ్చాక ఈ ప్రపంచానికి లోకువైనా పర్వాలేదు కానీ కుటుంబానికి మాత్రం భారం అవ్వకూడదు. మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీ ఓపిక, మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఎంతో ముఖ్యమైనవి. నీవు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేవు. అందుకే నీ సంతోషాలను వాయిదా వేయకు. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు. అభిమానం అనేది అప్పులాంటిది, దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం అనేది సంపద లాంటిది, దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు. ఒకటి, మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు. రెండు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మనం పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం, ఎదుటివారికి హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని తెలుసుకోలేకపోతున్నాం. మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలి. నువ్వు దాచుకున్న కోట్ల కంటే నీకోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా గొప్పది. గుళ్ళు కట్టక్కర్లేదు, గుండెల్లో పెట్టుకొని చూస్తే చాలు. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చెయ్యకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం అవ్వదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలుపెట్టావో ఆలోచించు. లక్ష్యం ఉన్నవాడు గట్టిపరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డిపరకలా వాడుకోలేడు. నేను చెయ్యగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. ఎదగాలంటే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. నీ జీవితాన్ని ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యచంద్రులు ఇద్దరూ వెలుగుని ఇచ్చేవారే. కానీ ఎవరు గొప్ప అంటే మనం చెప్పలేము. ఎవరి టైంలో వాళ్ళ గొప్ప. మనం కూడా అంతే, దేనికైనా టైం రావాలి. కష్టం దేవుడిచ్చిన వరం, సుఖం మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. ఆనందం ఉన్న చోటుకు మనం వెళ్ళటం కాదు, మనం ఉన్న చోటే ఆనందాన్ని సృష్టించుకోవాలి. పుస్తకంలో తర్వాత పేజీలో ఏముందో తెరిచి చూసే వరకు తెలియదు. జీవితం కూడా అంతే, ఎవరికీ అర్థం కాని పుస్తకం. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కొంచెం ఓపికగా భరించు. కడుపు కాలినోడి నడుగు మెతుకు విలువ చెబుతాడు. కష్టాలు పడ్డవాడి నడుగు బ్రతుకు విలువ చెబుతాడు. ఎంత అరగదీసినా గంధపు చెక్క సువాసనని కోల్పోదు. అలానే ఎన్ని కష్టాలు వచ్చినా ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. డబ్బు ఎవరికోసమైనా ఖర్చు చెయ్యొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గలవారి కోసమే ఖర్చు చెయ్యాలి. మరణమే మీ ఎదురుగా ఉన్నా మీ శత్రువు ముందు ఏడవకండి. ఎందుకంటే మీ శత్రువుకు కావాల్సింది మీ మరణం కాదు, మీ భయం మాత్రమే. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. సంపాదించే తెలివి ఉన్నవాడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు. గెలిచే దమ్మున్నోడు ఓటమి గురించి బాధపడడు. సమస్యలు లేకుండా విజయం సాధించినట్లయితే అది విక్టరీ. కష్టాలు ఎదుర్కొని విజయం సాధించినట్లయితే అది హిస్టరీ. జీవితంలో గొప్పవాడివి కావాలంటే కలలు కనే ధైర్యం ఉండాలి. ఆ కలల కోసం కష్టపడే దమ్ము ఉండాలి. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారి మనకు సహకరిస్తుంది. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికి విలువ ఎక్కువ. నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజం దాచడం కష్టం.
మనకు సముద్రమంత సమస్య ఉందని బాధపడకూడదు. ఆకాశమంత అవకాశం కూడా ఉంటుందని గుర్తించాలి. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. వృధా చేసిన టైం గురించి ఇప్పుడు బాధపడటం అంటే ఇంకా ఎక్కువ టైంని వృధా చేయడమే. వీలుంటే సాధించు, లేదా కళ్ళు మూసుకొని పవలించు. మనం ముళ్ళబాట దాటితేనే పూలబాట ఎదురవుతుంది. మనం సవాళ్ళను ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బైనా, ఏదైనా సరే. నాన్న కోపంలో న్యాయం ఉంటుంది. అమ్మ తిట్టే దాంట్లో అర్థం ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ సముద్రం లాంటిది. పైకి కనపడకున్నా లోపల మనం చూడలేనంత ఆప్యాయత ఉంటుంది. మీరు ఎంత చదివారు అన్నది మీ డిగ్రీ కాగితాల్లో ఉంటే, మీరు ఎంత నేర్చుకున్నారు అన్నది మీ ప్రవర్తనలో ఉంటుంది. కష్టాలకు భయపడి దేవుణ్ణి పూజించకు. కష్టమైనా, నష్టమైనా తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించమని దేవుణ్ణి పూజించు. ఈ రోజుల్లో మనుషులకి మనసు నిండా కుళ్ళు పెట్టుకొని పైకి మంచి మాటలతో నటించడం బాగా అలవాటైంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.